ఎవరిని నమ్మాలో అర్థం కావటం లేదు. నా బిడ్డకి తల్లి ఎవరో తెలియని దౌర్భాగ్యపు స్థితిలో ఉన్నాను. పెద్దమ్మ చెప్పినట్టు ఈ నిజాన్ని కాలం తప్ప ఇంకెవరు తేల్చలేరా? అప్పటిదాకా ఊరుకోవడం నా వల్ల అవుతుందా? ఒకవేళ వీడు నిజంగా సంధ్య కన్నబిడ్డే అయితే సంధ్యకు జరిగిన అన్యాయం అంతా ఇంత కాదు. పాపం సంధ్య కన్నబిడ్డ కోసం తప్పించి తప్పించి కన్ను మూసింది. కానీ రేఖ మాత్రం వీడు తన బిడ్డే అని గట్టిగా వాదిస్తుంది. ఇందులో ఏది నిజమో దేవుడికే తెలియదు. రేఖ లోపలే ఉండి తలుపుంది తీసుకుంది. రేఖ రేఖ తలుపుతారు. రేఖ రేఖ తలుపుతారు. రేఖ రేఖ తలుపుతీ. రేఖ ఏమిటి నీరజ్, ఏమైంది? ఏం లేదు పెద్దమ్మా, రేఖ లోపలించి డోర్ లాక్ చేసింది. ఎంత పిలిచినా తీయటం లేదు. అవునా? అదేమిటి? పాపు నువ్వు అన్న మాటలకు లోపల కూర్చొని ఏడుస్తుందేమో. రేఖ రేఖ తలుపుతీయమ్మా. పెద్దమ్మా నిమిషం పట్టుకోండి. నా మాటలు తలుపుతారు. పిచ్చిగా ప్రాణాలు తీసుకోదు. ప్రాణాలు తీసుకోవడం ఏంటి నీరజ్? రేఖ లోపల ఊరేసుకోవడానికి ప్రయత్నిస్తుంది బాబాయ్. అయ్యో ఉమా, చూస్తావేమయ్యా? తలుపుతీ. మీరు తప్పకోండి. రేఖ రేఖ నా మాట విను. రేఖ తలుపుతారు. రేఖ 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 అమ్మ రేఖ, ఏంటి పిచ్చి మరి చావాల్సినంత కష్టం ఏమొచ్చింది నీకు? నాకు బతకాలని లేదు. నేను చావను. అర్థం లేకుండా మాట్లాడు. దిగు, ముందు కిందికి దిగు. నేను వదలను. ఏంటమ్మా ఈ పిచ్చి పని? ఎందుకమ్మా ఇంత అగాయిత్యానికి పాల్పడ్డావు? ఇప్పుడు ఏమైందని ఇంత చిన్న విషయానికి ప్రాణాలు తీసుకోవాలా? ఇది చిన్న విషయం ఎలా అవుతుందండి? కడుపును పుట్టిన బిడ్డని పట్టుకుని ఈ బిడ్డ కాదు అంటే ఏ తల్లైనా తట్టుకోగలదా? అలా అనిపించుకున్న తర్వాత బ్రతకగలదా? అందుకే నేను చావాలనుకున్నాను, కానీ మీరు నాకు అవకాశం లేకుండా చేశారు. వీడిని బిడ్డ కాదని ఇప్పుడు ఎవరన్నారమ్మా? ఇంకెవరు? సురేఖ ఆంటీ. అందరి ముందు ఇదే నిజం అన్నట్టుగా గొంతు చించుకుని చెప్పడం మీరు విన్నారు. అప్పటి నుంచి అందరూ నన్ను అనుమానిస్తున్నారు. నాకెంత బాధగా ఉంటుంది. చూడు రేఖ, సురేఖ బిడ్డ అలా చెప్పిన మాట నిజమే, కానీ అదే నిజమని మేము ఎవరన్నా అన్నామా? ఎందుకనలేదు? నువ్వు ఏదేదో పాత విషయాలన్నీ గుర్తు చేసుకుని ఈ బిడ్డ నా బిడ్డ కాదు, ఆ సంధ్య బిడ్డ అన్నట్టు మాట్లాడలేదు. నేను అలా అని ఉంటే ఐఎమ్ రియలీ సారీ. ఇప్పుడు చెప్తున్నాను, వీడు ముమ్మాటికి నీ బిడ్డే. సురేఖ పిన్ని ఏ స్థితిలో అలా చెప్పిందో అందరికీ తెలుసు. తను చెప్పేది నిజమే అనుకుంటే మెంటల్ హాస్పిటల్కి ఎందుకు పంపిస్తాం చెప్పు? జరిగిందేదో జరిగిపోయింది. నీ మనసు కష్టం కలిగించలేదని మాట్లాడుంటే అది ఈ క్షణమే మర్చిపో. దయచేసి ఇంకెప్పుడు ఇలాంటి అఘాయితానికి పాల్పడద్దు. నీ తొందరపాటుతో వీని తల్లి లేని బిడ్డని చేయొద్దు ప్లీజ్.